చూడకూడని దృశ్యాన్ని మొబైల్లో చూస్తున్నావేమో, అది తప్పు కాదంటది. లేకపోతే అదర్ పర్సన్తో రాంగ్గా మాట్లాడుతున్నావేమో, అది తప్పు కాదంటది. లేకపోతే ముక్కు మొల తెలియని మనిషితో నువ్వు క్లోజ్గా మూవ్ అవుతున్నావేమో, తప్పు కాదంటది. లేకపోతే ఆ వ్యక్తి ఎవరో తెలియదు, లేకపోతే ఆ పర్సన్ ఎవరో తెలియదు, లేకపోతే ఈ యొక్క నీ మనసు ఏం చెప్తే తెలుసా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావు అని చెప్పేసి నీ యొక్క శరీరానుసారం మనసు చెప్పుతాది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది ఎవరికి విరోధం అంట? చెప్పాలి గట్టిగా. ఎవరికి విరోధం? దేవునికి విరోధం. దేవునికి విరోధం అంటే ఆటోమేటిక్గా మనకు కూడా విరోధమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి విరోధమైన మనం ఏం చేస్తాం? కొన్నిసార్లు దాన్ని చేస్తాం. ఈరోజు దేవుడు అడుగుతా ఉన్నాడండి, చూడండి, అనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రముకు లోబడదు. ధర్మశాస్త్రం అనగా దేవునికి వాక్యానికి అది. ఇప్పుడు మనకు శరీరానుసారం మనసు ఎవరికి లోబడి తెలుసా? దేవునికి వాక్యానికి లోబడదు. అందుకే చూడండి, చాలా మంది అందుకు రామంటే అసంపష్టం. అది ఎవరికి లోబడలేదు తెలుసా? నువ్వు అనుకుంటా ఉంటావు సమాధానం చెప్పింది పాస్ గారు, కానీ చెప్పిన సమాధానం పాస్ గారు కాదు. ఇది అందరికీ వర్తిస్తుంది వాక్యం.